నిశాంత్ గారు ఇందాక డైలాగ్ ఒక నెల రోజులు సాగు కొడతానన్నారు. ఇది అయిపోయాక ఓకే. నెల రోజులు సాగు కొడతానన్నారు కానీ మీ నెల రోజులు ఏంటంటే కొంచెం సరదాగా ఉంటుంది. మిగిలిన ప్రమోషన్స్ కొంచెం సీరియస్గా ఉంటాయి. మీరైతే ఇలా కూర్చోబెట్టి ఏదో కాస్త సరదాగా ఆడిస్తూ ఉంటారు. అండ్ డైలాగ్ విషయానికి వచ్చే ముందు ఒక 2 జనరేషన్ స్టార్స్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు, మనలో చాలామంది వాళ్ళిద్దరిని చూస్తూ పెరిగాం. అసలు ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సంక్రాంతి ఏంటంటే వాళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద చూడడం. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా లక్కీ వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేయగలగడం. అండ్ వీఆర్ లక్కీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరిని కలిసి చూడడం. ఈగర్లీ వెయిటింగ్. ఇక్కడ వాళ్ళిద్దరిని తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒక స్టేమేజ్కి వస్తారు. అది ఫర్దర్గా వేరే ఈవెంట్లో ప్లాన్ చేస్తాం. అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు డైలాగ్స్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది చాలా పెద్ద డైలాగులతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడతారు. కానీ చిరంజీవి గారు బ్యూటీ ఏంటంటే చాలా చిన్న డైలాగ్స్ ఉంటాయి. ఆ చిన్న డైలాగ్స్లోనే మ్యాజిక్ ఉంటుంది. అదేంటో అర్థం కాదు. అండ్ మెయిన్లీ గ్యాంగ్ లీడర్లో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా అనే డైలాగ్ కానీ, లేకపోతే ముఠా మేస్త్రిలో మరీ స్పీడ్ అయిపోకు స్టోరీ మార్చేస్తా అనే డైలాగ్ చాలా సింపుల్ డైలాగులు. చూడడానికి ఏంట్రా ఇంతే ఉన్నాయన్నారు కానీ అదొక బ్యూటీ యాడ్ చేస్తారు అన్నమాట. అది. అండ్ క్వశ్చన్ విషయానికి వస్తే 12th అనౌన్స్ చేశారు సంక్రాంతి డొమెస్టిక్ మార్కెట్స్కి. ఇంకా అయ్యో సార్ ఊరుకోండి సార్. డొమెస్టిక్ మార్కెట్స్కి తిరుగులేని డేటు. బట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ మండే రిలీజ్ అంటే ప్రీమియర్స్ ఆటోమేటిక్గా సండే వస్తాయి. సండే యూజువల్గా ఓవర్సీస్లో కొద్దిగా స్లో ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వీక్ డేస్. మరి దాన్ని ఎలా కాంపన్సేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవేళ నైజాం ఎంతో, అమెరికా కూడా అంతే పెద్ద మార్కెట్ అయిపోయింది కదా. నాకు తెలిసి వీఆర్ ఎయిమింగ్ ఫర్ లాంగ్ రన్ అండి. అంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా మనం యాక్చువల్గా వీకెండ్ రాలేదు. అండ్ ట్యూస్డేనో ఐ థింక్ మండే ట్యూస్డేనో పడ్డాయి. అట్లీస్ట్ ఇది సండే పడుతుంది. సంక్రాంతి కోసం మండే పడింది ప్రీమియర్స్. ట్యూస్డే రిలీజ్ అయింది. బట్ రెవెన్యూ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3 million చేసింది సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ రన్. సో సినిమా కంటెంట్ కనుక ఆడియన్స్కి నచ్చుతుంది అని ఉంది. మాకేంటంటే ఫెస్టివల్కి సాధ్యమైనంత దగ్గరగా ఉంటే బాగుంటుంది అనేది స్ట్రాటజికల్గా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఏంటంటే సో భోగి 14th 13th, చాలామంది 13th అంటున్నారు, 14th అంటున్నారు. సో పండుగ ఎంత ఉంటే దగ్గరగా ఉంటే ఎంత బాగుంటుంది అనే ఒక చిన్న దీంట్లో 12th ఫిక్స్ చేసామండి. సాహు గారు సార్, మొత్తం డిస్కషన్ అంతా టికెట్ రేట్లు, ప్రీమియర్స్ వీటి మీద నడుస్తుంది. కోర్టుల దాకా వెళ్ళింది. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రీమియర్స్ ఉండవు ఇక ఇదని చెప్పి. ఆబ్వియస్లీ మీ బ్యానర్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. సో ఏంటి సార్ ఆ ప్రీమియర్స్ లేకపోతే రేట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? డెఫినెట్గా ఇప్పుడు రేట్స్ ప్రీమియర్స్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న కోర్టులో కేసు వేసారని చెప్పి మన మినిస్టర్ గారు మళ్ళీ అన్నారు. బట్ తర్వాత కోర్టులో మరి అది కొట్టేశారు కదండి. 3 days హైక్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో డెఫినెట్గా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి కానీ బట్ మీరు సినిమా టికెట్ రేట్స్కి వస్తే మనం పెంచేది 50 రూపీస్ 75 రూపీస్ ఓన్లీ ఫర్ దోస్ 3-4 days. అలా చూస్తే మీకు అక్కడ సినిమా థియేటర్లో అమ్మే ఎసెన్షియల్స్ గూడ్స్ చూస్తే రేట్లు 3-4 times ఉంటున్నాయి. మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లా. ఓన్లీ 3 days ఇయర్ మొత్తం తీసుకుని 50 days రేట్స్ పెంచుతాము 4 పెద్ద సినిమాలకి. దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఇయర్ లాంగ్ బాగా ఎక్సెసివ్ ప్రైజింగ్ ఉన్న వాటి గురించి ఎవరు మాట్లాడట్లా. యాక్చువల్ చిరంజీవి గారు కూడా దీని గురించి డెఫినెట్గా అడ్రస్ చేస్తా అన్నారు ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క థియేటర్లో ఒక రేట్లు ఉన్నాయి. నేను మొన్న విమల్లో వెళ్ళాను మన అఖండట్టు, అక్కడ రేట్స్ రీజనబుల్గా అనిపించింది నాకు. మీరు అదే మూవీ వేరే మల్టీప్లెక్స్లో అయితే 3-4 times ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనం మ్యాక్సిమం ఇయర్ మొత్తంలో ఒక 50 రోజులు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఇయర్ లాంగ్ ఈ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా. అవి ఇంకా మోర్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఆడియన్స్ థియేటర్ రాకుండా అంట. నేను ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. మీ మీద కెమెరా ఉందా? తారక్ గారు కెమెరా పెట్టండి. ఆయన పాపం డైలాగ్ చెప్పారు. కెమెరా వంశీ అడ్లీ వంశీ ఆయన అంత మోడ్యులేషన్ అంత. మీరు టేక్ చెప్పండి సార్. రెడీ యాక్షన్ అని చెప్పండి. రెడీ రోల్ కెమెరా యాక్షన్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అనిల్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయన బిహేవియర్. షార్ట్ ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ అంటే చిరంజీవి గారు అనగానే మీరు అన్నట్టు ఆయన ఒక వింటేజ్ లుక్స్, ఆయన ఇదంతా కామెడీ టైమింగ్, ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఆయన డ్యాన్సులకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అది.
సో ఇప్పటివరకు వచ్చిన 2 సాంగ్స్ కూడా చాలా మీరు అన్నట్టు ఒక వైబ్ తోటి మీసాల పిల్లంతా ఒక గ్రేస్ ఉంది, తర్వాత మెగా క్లాస్ అన్నారు. సో బాస్ నుంచి ఒక సోలో సాంగ్ ఆయన వింటేజ్ ఏదైతే ఉందో వాటితోటి ఆయన సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం ప్లాన్ చేశారు? ఉంది ఉంది ఉంది, మంచి నంబర్ ఉంది అది. మంచి నెంబర్. సో అది కూడా 4th సాంగ్ వస్తుంది. సో 3rd సాంగ్ ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి వెంకటేష్ గారి సాంగ్ మోస్ట్లీ డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం. బట్ ఆయన సోలో సాంగ్ ఒకటి ఉంది, ఇంట్రో సాంగ్. మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని సాంగ్లో ఉంటుంది అది. అట్ ద సేమ్ టైము ఆయన మేనరిజమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అది కూడా సార్. అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మాసుల్లో బాగా మాస్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమాని సాధారణ సినిమా ప్రేక్షకుడు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. సో మరి అనిల్ గారు అలాంటి మేనరిజమ్స్ ఎన్ని చేయించారు, ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో పర్టికులర్గా నేను అది సంక్రాంతికి వస్తున్నాను కూడా నేను F2లో కనుక వెంకీ హాసన్ అన్నట్టు, తర్వాత సర్లేర్లు ఎవర్ బిఫోర్ అన్నట్టు ఇలాంటి 1 లైనర్స్ కొద్దిగా తగ్గిస్తూ వచ్చా. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాను కూడా ప్లాన్డ్గా ఏం చేయలేదు. బట్ కురికెత్త అది వెళ్ళిపోయింది. అది లూప్ లాగా చేద్దామని అనుకోలే. సో ఈ సినిమా కూడా ప్రత్యేకంగా ఏదో పెట్టాలని చేయలేదు కానీ, బట్ ఎవ్రీ సీన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు చిరంజీవి గారి టైమింగ్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, సో ఆయన 1 లైనర్స్ మాట్లాడే విధానం చాలా న్యాచురల్గా, లైవ్లీగా, మన పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడినట్టు చాలా బాగుంటుంది. సో దాంట్లో ఏది కనెక్ట్ అవుతుందో నేను చెప్పలేను. బట్ ఆయన ఇంకా షో స్టీల్ చేసేసారు అంతే. అంటే వన్ మోర్ సార్, యాక్చువల్గా లాస్ట్ సంక్రాంతి ఏంటంటే ఒక్కొక్క జోనర్లో ఉంది. బట్ ఈసారి సంక్రాంతి కొంచెం టఫ్ అవుతుందని ఒక టాక్ నడుస్తుంది. అంటే అన్నీ ఆల్మోస్ట్ ఒక ఫన్ జోనర్లో వస్తున్నాయని చెప్పేసి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అసలు టఫే ఉంది. అందరూ జనాలందరినీ నవ్వించడానికి బయలుదేరితే అందరూ హ్యాపీగా అందరూ నవ్వుకోవటమే. విష్